ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 8వ తేదీన సోమవారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మరి ఈ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అఖండమైనటువంటి అద్భుత యోగం ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ మీ జీవితంలో రాబోతున్నటువంటి శుభవార్తలు ఏంటి, అలాగే మీరు చేయాల్సిన పనులు ఏంటి, అలాగే ఏ దేవతారాధన చేయవలసిన రోజు మీకు మరింత ఎక్కువ కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. రేపటి రోజున వ్యాపారం ప్రారంభించే ముందు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మీరు ఏది చేపట్టినా కూడా అది కనక వర్షం కురిపించేలాగా అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం రేపటి రోజున మీకు మీ ముందుకు భగవంతుడు తీసుకొచ్చాడని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. అలాగే మీ పనికి చాలా గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం రెట్టింపు అవుతుంది. మీరు కోరుకున్న వారితో చక్కగా మీకు వివాహాలు కూడా జరిగేటువంటి వివాహ మాట ప్రసక్తి వచ్చినప్పుడు ఆ యొక్క వివాహానికి సంబంధించినటువంటి జరిగినప్పుడు అందులో మీకు ఒక మంచి మీరు కోరుకున్నటువంటి విజయాన్ని అయితే మీ యొక్క కుటుంబం నుండి అది వినడం కానీ లేదంటే ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తి పరంగా మీకు ఒక మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు మరింత లభించబోతున్నాయి. అలాగే మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం రేపటి రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా మీరు ఊహించినటువంటి స్థాయికి ఎదుగుతారండి. లాటరీలు షో చేసుకోవడం, మార్కెట్లో గొప్ప వాటిలో పెట్టుబడి పెడితే మీకు లాభాలు అయితే వస్తాయన్నమాట. అలాగే మీకు కోట్ల ఖజానా దొరికినంత ఆనందంగా రేపటి రోజు కలుగుతుంది. అప్పుల బాధతో సతమతం అవుతున్న వారు అప్పులన్నీ కూడా తీరిపోయి ఆర్థికంగా మీరు ఎదగడానికి రేపటి రోజున మీకు ఒక మంచి ఆలోచన కలుగుతుంది. కొత్త ఇల్లు, కొత్త కారు కొనుక్కోవాలనుకున్నా కానీ, ఏదైనా విలువైనటువంటి వస్తువులు కొనాలన్నా కానీ మీకు సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీ గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికైతే మీరు యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా చక్కగా ఉంటుంది. కొత్త భాగస్వాములు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల వ్యాపారం మరింత ఎక్కువగా విస్తరిస్తుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు కూడా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ప్రమోషన్స్ లేదా బదిలీ లభిస్తుందండి. మీ యొక్క ప్రతిభకు, కష్టానికి తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుందన్నమాట. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి. మార్గం అనేది సులభం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వీరికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు చాలా రోజుల నుంచి వెనకడికి వేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా తిరిగి మరలా ఊపందుకుంటారండి. రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని తీసుకొచ్చే రోజుగా మీ జీవితంలో గుర్తుండిపోతుంది. మీలో ఉన్నటువంటి చీకట్లు తొలగిపోయి గొప్ప వెలుగులు ప్రసరింపబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. మీరు ఊహించినటువంటి విజయాలను తప్పకుండా కూడా మీరైతే సాధిస్తారు. మీరు రావాల్సినటువంటి పాత బాకీలు, కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా చిన్న భిన్నమైనటువంటి బంధాలు అన్నీ కూడా దగ్గర అవుతాయి. ఇలా భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా మంచి లాభాలు అయితే పొందుతారు. కొత్త ఇల్లు కట్టుకోవాలన్నటువంటి మీ కళ తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కొత్తగా భూములు కొనాలనుకున్న వారి లేదంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, మేము ఏ పని చేయాలని చెప్పి అనుకున్న వారు కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజు ఈ రాశి వారికి. వ్యాపారాన్ని అభివృద్ధి రెట్టింపుగా చేస్తారు. లాభాలను కూడా గడిస్తారండి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికైతే వీరి పనితీరుకు మరింత ఎక్కువగా ప్రశంసలు లభించి పై అధికారుల వారు గుర్తించి బాగా మెచ్చుకుంటారు. ఇది వీరికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ తీసుకొచ్చేలా చేస్తుందన్నమాట. నిరుద్యోగ యువతకు మంచి కంపెనీ నుండి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక కుటుంబ జీవితానికి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు రేపటి రోజున. ఎందుకంటే చాలా ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ భాగస్వామితో మీ బంధం అనేది మరింత ఎక్కువగా దృఢపడుతుంది. పిల్లల వైపు నుంచి కూడా మీరు గొప్ప శుభవార్తలు వింటారండి. మరి వృత్తిరీత్యా ఉద్యోగ రంగంలో ఉన్నత విజయాలు తప్పకుండా సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ అనేది రెట్టింపు అవడం చూస్తారు. అలాగే మీరు ఏ పని చేసినా అందులో రేపటి రోజున విజయం సాధిస్తారు. అలాగే మీరు చాలా రోజుల నుంచి మీరు ఊహించినటువంటి విధానంగా మీరు నిన్నటువంటి శుభవార్త కొన్ని వింటారనమాట. అంటే మీ జీవితంలో దేనికైతే మీరు ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత దానికి ఎటువంటి లాభం లేదని చెప్పి విడిచిపెట్టారు, అది మరి బంధం కానీ ఇలా ఏదైనా ఒక వస్తువు కానీ మాకు రాదు, అది వేస్ట్ అని చెప్పి దాని గురించి మర్చిపోయిన విషయాల్ని, మర్చిపోయిన బంధాలని తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి అది రావడం వల్ల ఏంటంటే అది బాగా సర్ప్రైజ్కి గురయ్యేటువంటి మనసు అనేది ఉత్సాహభరితంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా రేపటి రోజున కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే కొత్త స్నేహాలు వృద్ధి చెందుతాయి.
అలాగే బయట వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించిన విషయాలు ఏవి కూడా షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది. అలాగే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా రేపటి రోజున పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేయబోతున్నారు. మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధానంగా మెరుగుపడుతుంది. అలాగే మీరు కొంతమంది వ్యక్తులు అంటే మీకు తెలుసు ఏ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు, ఏ వ్యక్తులు మీకు గిట్టని వారు. అటువంటి వ్యక్తులను అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే వారితో మీరు కొంచెం గొడవలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయం అండి. వ్యక్తిగత జీవితంలో కూడా గొప్ప లాభాలు జరుగుతాయి. అలాగే చాలా శుభాలు కలుగుతాయి. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు కుదరబోతున్నాయి. కుటుంబంలో సంతోషం సామరస్యం వెల్లివిరుస్తాయి. గతంలో ఉన్నటువంటి చిన్న విభేదాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో కూడా చాలా మంచి పురోగతి ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఏంటంటే దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభించబోతుందని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీ ఆలోచనలు నిర్ణయాలు చాలా సృష్టంగా ఉంటాయి. రేపటి రోజున మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఏంటంటే మీకు అనుకూలంగా మారినట్టు అనిపిస్తుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీకు మరింత ఎక్కువగా అంటే మీరు ఏదైనా ఒక పని చేసినా లేదంటే ఏదైనా ఒక ఆలోచన వచ్చి దానికి ఎవరికైనా సలహాగా ఇచ్చినా అది వారికి కూడా మంచి విజయాన్ని ఇచ్చేలాగా ఉంటుందన్నమాట. మానసిక ప్రశాంతతను ఇస్తాయి. అలాగే సరైనటువంటి గొప్ప ప్రతిఫలం ఇచ్చేటువంటి రోజు. అలాగే తన యోగం రాజయోగం అన్నీ మీకు తోడై మీ జీవితం చాలా సంపూర్ణంగా ఉందేమో ఈరోజు అన్నట్టుగా ఏ వెలితి లేకుండా రేపటి రోజున చాలా హాయిగా గడపవుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు ముందు రోజులలో మనోబలంతో ముందుకు సాగితే అన్నిటి కూడా విజయాలే కలుగుతాయండి. ధనయోగం ఎక్కువగా రాశి వారికి కనిపిస్తుంది. వస్త్రాభరణాలు స్థిరాస్తులు పొందేటువంటి యోగం అద్భుతంగా కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. ఎవరి మీద ఎక్కువగా నమ్మకం అనేది ఉంచొద్దండి. కుటుంబ సభ్యులతో శాంతంగా ఉంటే మీకు చాలా మేలు జరుగుతుంది. వారాంతంలో కూడా మీకు అన్ని విధాలుగా శుభాలు జరుగుతాయి. రేపటి రోజు నుంచి వారాంతంలో మీకు ఏ రోజైనా కానీ మరింత ఎక్కువగా శుభం అనేది కలుగుతుంది. అయితే మీరు దత్తాత్రేయ స్వామి వారి స్మరణ చేసుకోవడం వల్ల మరింత ఎక్కువగా శ్రేయస్కరంగా ఉంటుంది. అనుకూల అయినటువంటి ఫలితాలు పొందేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరంభించినటువంటి పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయడంలో రేపటి రోజున మీకు గురు అనుగ్రహం తప్పకుండా అవసరం. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణతో పాటు వీలుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి ఆలయాన్ని సందర్శించడమే కాకుండా ఓం గురు దత్తాత్రేయ నమః అన్నటువంటి స్వామివారి యొక్క నామాన్ని రేపటి రోజున మీకు ఏ పని చేసినప్పటికీ కూడా 1-2 సార్లు అయినా కానీ ఈ నామాన్ని పఠిస్తూ ఉండడం వలన శత్రువులపైన విజయం సాధిస్తారు. మీకు ఏర్పడేటువంటి ఏదైనా దుఃఖం కానీ ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం కానీ మీ నుండి తుడిచిపెట్టుకపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకుండా రేపటి రోజున ఓం గురు దత్తాత్రేయ నమః అనేటువంటి ఈ నామాన్ని పదే ఉచ్చరించడానికి ప్రయత్నించండి. ఇంట్లో కూడా స్వామివారి యొక్క పటం ఉంటే చక్కగా మీరైతే దీపం పెట్టుకోవచ్చు. ఒకవేళ స్వామివారి పటం లేని పక్షాన పరమేశ్వరుడి ముందైనా సరే రేపటి రోజున చక్కగా ఆవనెత్తో దీపం వెలిగించి మీ మనసులో ఉన్నటువంటి ఏదైనా కోరికను కానీ సమస్యను కానీ స్వామి ముందు విన్నవించుకోవచ్చు. ఒకవేళ 2 కుదరని పక్షంలో మనసులో నామస్మరణ చేసుకున్న మీకు చాలా బాగా ఉంటుంది. శత్రువులపైన గణనైన విజయం తప్పక సాధిస్తారు. ఎవరు కూడా మిమ్మల్ని ఏమి చేయలేరు. ఎవరైతే మీ మీద ఏదైనా కీడు చేయాలని చెప్పి తలపెట్టినా అవి వారికి రివర్స్ అవుతాయన్నమాట. ఇక మీ పనితీరుకైతే అద్భుతమైన ప్రశంసలు లభిస్తాయండి. 6వ స్థానంలో మీరు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం యొక్క శుభ ఫలితాన్ని మీకు అన్ని విధాలుగా పొందేందుకు భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నాడని చెప్పవచ్చు. ఈ విధంగా ఇవన్నిటితో పాటుగా ఇష్టదైవ స్తోత్రం కూడా చదివితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో అంటే అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండండి. కుటుంబం సభ్యులతో చర్చించి ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళకపోతే ప్రణాళిక మాత్రం మీరు పూర్తి చేయలేరు. కాబట్టి ఒక్కరోజు బాగుంటుంది కదా అని చెప్పేసి రేపు ఒక్కరోజు కష్టపడితే సరిపోతుందని చెప్పి అనుకోకండి. ఇదే విధంగా రేపటి రోజు నుంచి ముందు రోజుల్లో కూడా అంతే విధంగా ప్రణాళికమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోండి. అలాగే ఈ జన్మరాశిలో ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున చూసుకున్నట్లయితే శుభప్రదంగా ఉందండి. ఇక మీ యొక్క వినయ విధేయత మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా అన్నింటా కూడా కాపాడుతూ వస్తుందని తెలుసుకోండి. కాబట్టి గ్రహణ సమయంలో మాత్రం గ్రహణం
ఎంతో శుభప్రణం ఇస్తుంది. కాబట్టి గ్రహణ సమయంలో పాటించినటువంటి నియమాలన్నీ కూడా తప్పక పాటించండి. అలాగే ఈ యొక్క గ్రహణ సమయంలో దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే గ్రహణ దానం చేయడం కూడా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీటితో పాటు ప్రతి అడుగులో కూడా జాగ్రత్త అనేది తప్పకుండా అవసరమని తెలుసుకోండి. మానసిక ఒత్తిడికి ఎక్కువగా లోను కాకండి. అలాగే కొత్త ప్రయత్నాలు ఏవైనా ఉంటే రేపటి రోజు నుంచి స్టార్ట్ చేయడం మంచిది. ఈ విధంగా రేపటి రోజున మేము మళ్ళీ అన్నింటా కూడా ఎక్కువగా మీకు తెలియని విధానంగా చాలా ఆశ్చర్యానికి గురయ్యే విధానంగా మీకు ఆనందకరమైన రోజుగా రేపటి రోజున మిగిలబోతుంది. అలాగే ఒక కొత్త బంధం రాక కూడా మీ జీవితానికి ఒక గొప్ప వరంలా ఉంటుంది. మరి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ జీవితం అనేది ఉండబోతుందండి. తెలుసుకున్నారు కదండి, రాశి వారికి రేపటి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ దేవత ఆరాధన చేయాలి, గ్రహణ సమయంలో ఏం చేయాలి, అలాగే ఏ దైవారాధన రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా శుభ ఫలితాలను ఇస్తాయి అని చెప్పేసి మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వివరణ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.